ఖమ్మంలో వర్షం తగ్గినప్పటికీ మున్నేరుకి మాత్రం వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని కాలవడ్డు ప్రాంతంలో వెంకటేశ్వర కాలనీలో ఉన్నాం. పద్మావతి వెంకటేశ్వర కాలనీ మొత్తం జలదిగ్బంధనంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవ్వరు ఎక్కడ ఏ ఇల్లు చూసినా కూడా మొత్తం జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. వీరందరినీ కూడా ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే 26 అడుగులకు మున్నేరు చేరుకున్న పరిస్థితి అవుతుంది. ఇంకా 2 అడుగులు మున్నేరు పెరుగుతుంది. ఆ తర్వాత మున్నేరు క్రమేపీ తగ్గుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మొత్తం ఈ ప్రాంతం పదే పదే ఏ రోజు అంటే మొత్తం వర్షాల సీజన్ కావచ్చు, మున్నేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు పొంగి పొరలడం ఇక్కడ మాత్రం గత 2 ఏళ్ల క్రితం మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితిని తీసుకొచ్చింది మున్నేరు. మొత్తం ఈ ప్రాంతం అంతా జలదిగ్బంధనంలో కూరుకుపోవడం, వీళ్ళందరూ కూడా కట్టుబట్టలు తప్ప ఏమీ లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం కూడా చూసాం. 10 టీవీ వరుస కథనాలు కూడా ప్రసారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఇప్పుడు చూసినా కూడా ఈ ఏడాది కూడా మళ్లీ ఆ ఘటన మర్చిపోక ముందుకే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కూడా మళ్లీ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా ఖమ్మంలో పూర్తిగా మున్నేరు వరద ఉధృతికి సంబంధించి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట ముడిగిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మున్నేరే కాకుండా ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అదే స్థాయిలో పంట పొలాలు కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. పత్తి చేళ్లు మొత్తం కూడా నీరు చేరిపోయి మొత్తం కిందకి నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే స్థాయిలో వరి పొలాలు కూడా మొత్తం నేల కొరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు వరి పొలాలు కొయ్యకపోవడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ రైతులకు మాత్రం కళ్ల ముందే పండిన పంట నేల రాలిపోవడం, మొత్తం పత్తి అంతా కూడా తెల్లగా ఉండాల్సిన పత్తి అంతా కూడా నల్లగా మారిపోవడాన్ని చూస్తుంటే వారికి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదు. మళ్లీ ప్రకృతి తమను కన్నీరు పట్టిస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటికే ఈ మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి నిన్న జరిగినటువంటి వాగు దాటుడుకు సంబంధించి డీసీఎం వ్యాన్ డ్రైవర్ గల్లంతు కావడం, మరో 2 బైక్ మీద వెళ్తున్నటువంటి 2 కాపాడే ప్రయత్నం చేసిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా రెస్క్యూ టీం కావచ్చు, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోల్తా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడాలని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి, ఆదేశాలు జారీ చేసడంతో ఒకసారిగా అధికారులంతా కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. వారంతా కూడా పునరావాస కేంద్రాల్లో సేద తీరుతున్న పరిస్థితి. అయినప్పటికీ ఎగువన కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్ తో అటు వరంగల్ కావచ్చు, డోర్నకల్ కావచ్చు, వాకేరు, మున్నేరు, బుగ్గేరు మొత్తం కూడా 3 పొంగి పొల్లుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ఉధృతి అయితే ఖమ్మం చేరుకుంటుంది. ఖమ్మం కాలవడ్డు కావచ్చు, అటు దొంసలాపురం కావచ్చు, కింద దిగువ ప్రాంతం చింతకాని ప్రాంతానికి కూడా రాకపోకలు పెద్ద ఎత్తున కూడా నిలిచిపోయిన పరిస్థితి. అటు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా మొత్తం ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కొంత ఇప్పటికీ కూడా అంటే మున్నేరు వరద ఉధృతి తగ్గుతుందని ఇంకా ఇళ్లలోనే ఉన్నటువంటి వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా కూడా మళ్లీ మున్నేరు కన్నీరును మిగిలిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.